April 30th and May 1st సాటర్డే సండే ఒక గ్రాండ్ ఓపెనింగ్ విత్ ఫుడ్ ఫెస్టివల్ అనేది ప్లాన్ చేస్తున్నాము. సో అందుకని మేము ఒక 35+ ఐటమ్స్ 349 రూపీస్కి ఇద్దామని చెప్పి ఆ 2 days ప్లాన్ చేసాము. గుడ్ ఐడియా. సో దాని పేరు కుంభకర్ణ థాలి అని చెప్పి పెడుతున్నాము. ఇప్పుడు 349 రూపీస్ అన్నారు కదా, జనరల్ దాని ప్రైస్ ఎంత ఉంటుంది? సో జనరల్గా దాని ప్రైస్ 649. సో బికాస్ ఆఫ్ ఫుడ్ ఫెస్టివల్ దాని ఫ్లాట్ 50% ఆఫ్తో మేము పెడుతున్నాం. అండ్ మన తరపున ఎవరు వచ్చినా కానీ బెజవాడ బ్యాక్ ప్యాకర్ అని చెప్తే చాలు, ఇక్కడ మీరు ఏ యాక్టివిటీ చేసినా దాని 15% డిస్కౌంట్ ఉంది. సో మీకు ఒక చిన్న సస్పెన్స్ యాక్చువల్లీ. సో మనకి నెక్స్ట్ విత్ ఇన్ వీక్లో Come on. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బ్యాక్ పేకర్ గైస్. ఇప్పుడు దాకా ఇంట్రో షాట్ చూసారు కదా, బీభత్సంగా ఎంజాయ్ చేసాం. క్రికెట్ ఆల్మోస్ట్ 1 hour. అండ్ ఈరోజు వీకెండ్ వచ్చేసి నార్మల్గా 800 పే చేయాలి. అదే కానీ వీక్ డేస్లో వస్తే మాత్రం 800, బట్ 1 hour ఎక్స్ట్రా బోనస్ ఇస్తారు. బట్ వీకెండ్లో మాత్రం అలా ఉండదు, ఓన్లీ వీక్ డేస్లో మాత్రమే మనకు 1 hour బోనస్ ఉంటుంది. సో మేమైతే మన మంచి కజిన్స్తో అండ్ ఫ్రెండ్స్తో వచ్చేసేసి అట్లీస్ట్ నాకు అనిపించింది ఇక్కడ కానీ వచ్చి మనం ఎక్స్ప్లోర్ చేయాలి, క్రికెట్ ఎంజాయ్ చేయాలి అనిపిస్తే మినిమం ఒక 10 to 11 మెంబర్స్ వస్తే మాత్రం ఎంజాయ్ చేయగలుగుతాం. ఎందుకంటే పెద్ద స్టేడియం, చాలా బాగుంది గ్రౌండ్. ఫుట్బాల్ ఆర్ క్రికెట్ వాట్ ఎవర్ మేబీ మనకైతే కోర్ట్ ఇచ్చేస్తారు. మన ఫుట్బాల్ ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు. చాలా కంఫర్ట్గా ఉంటారు, ఈవెన్ ఫ్రెండ్లీగా ఉంటారు స్టాఫ్ కూడా. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఎంత అంటే ఏదో తినాలి, ఏదో తాగాలి, అంతగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ విండ్ చూసారా? అసలు నేను ఫస్ట్ ఒకటి థింక్ చేశాను, అరే ఏంట్రా సిటీకి ఇంత దూరంగా ఉంది, దూరం రావచ్చు అనుకున్నాను. బట్ లిటరలీ గాయస్ ఇలాంటి ప్లేసెస్కి ఇంత దూరం వచ్చి మనం ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది. సిటీలో కొంచెం కంజెస్టెడ్గా, కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ విండ్ అండ్ చాలా ఓపెన్గా, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఐ ఎంజాయ్డ్ అలాట్. అండ్ అలానే మన వచ్చిన గ్యాంగ్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. మా బుజ్జమ్మ ఇది ఇక్కడే ఉంది, దాని ఆకలి ఉంటుంది, నాకు ఏదో తినిపిస్తారా లేదా తాగిస్తారా అంటుంది. సో ఇప్పుడైతే మనం అందరం కలిసేసి ఫుడ్ తినడానికి వెళ్తున్నాం. మన లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి చాలా స్టాల్స్ ఉన్నాయి. అన్ని స్టాల్స్లో ఏం ఫుడ్స్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకేం మాత్రం లేట్ చేయకపోతే మనకి ఫుడ్ మీద అటాక్ చేసేద్దాం. వెళ్దామా? ఆకలిస్తుందా? ఏం తింటావు? ఏదైనా ఏది పడితే ఏది. సండే కదా, అఫ్ కోర్స్ బిర్యానీ అనేది. చికెన్ ఇష్టమా నీకు? మటన్ ఇష్టమా? చికెనేనా? ఐస్ క్రీమ్? సో ఏవి కావాలంటే ఆల్మోస్ట్ 5 స్టాల్ దాకా ఉన్నాయి. నీకు ఐస్ క్రీమ్ కూడా ఇప్పిస్తా బోనస్గా చికెన్ బిర్యానీతో పాటు. సరే నాకు ఐస్ ఇంకేమాత్రం లేచుకోవడం అయితే స్టాల్స్ మీద అటాక్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్ మనం అయితే ఇంకా ఫుడ్ తినడానికి వెళ్ళిపోతున్నాము. దానికంటే ముందు ఒకసారి మీరు ఆల్రెడీ ఇంట్రో విజువల్స్ చూసే ఉండొచ్చు, బట్ స్టిల్ ఒకసారి అయితే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. లోపల రాగానే డ్రైవింగ్ అనమాట, మొత్తం పార్కింగ్ ఉంటుంది. చాలా ఓపెన్ పార్కింగ్ విత్ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్. మన బైక్స్ అయితే అన్ని అక్కడ పార్క్ చేసేసాము. అండ్ కార్స్ అనేది పార్క్ చేసుకోవచ్చు. లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక సిట్టింగ్ మాత్రం నాకు కొంచెం బాగా నచ్చింది, డబుల్ డే. ఈ ఒక్కటి మాత్రం నాకు కొంచెం బాగా నచ్చింది. ఎలా అంటే మన ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కదా, ఆ లుక్లో అనమాట. ఈ మందీ స్టైల్ అండ్ లోపల ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్. సో మనం మన వాళ్ళు అయితే మొత్తం ఆర్డర్ ఇచ్చేసారు ఐటమ్స్ కూడా వచ్చేసి టేస్ట్ చేస్తున్నారు. సో అక్కడ వెళ్ళిపోదాం. టోటల్ 1 2 3 4 5 6 7 and 8 టోటల్ 8 స్టాల్స్ ఉన్నాయి. అందులో ప్రజెంట్ అయితే లైవ్ ఒక 4 to 5 స్టాల్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా స్టాల్స్ అబౌట్ టు కమ్. అండ్ మన టీం అయితే అక్కడ కూర్చొని ఉంది. హైవే పక్కన చాలా ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ రియల్లీ. చూసారా, వచ్చే లోపల దోశ కూడా కంప్లీట్ చేసేసింది. అంత ఆకలి మీద ఉంది బుజ్జమ్మ. 1 more దోశ ఆర్ ఇడ్లీ బిర్యానీ. ఈరోజు నాన్ వెజ్ తినొచ్చా నువ్వు? ఏ రోజు నువ్వు నాన్ వెజ్ తిన్నావు? అన్ని రోజులు తినేస్తావు కదా. సాటర్డే ఒకటే
సో అదనమాట నిజంగా చో క్యూట్. మా అందరి ఆల్మోస్ట్ 11 కజిన్స్ ఉంటాము. 11 కజిన్స్కి ఏకైక సిస్టర్, అందుకే మాకు చాలా ఇష్టం. ఇక నెక్స్ట్ ఇంకా చెప్పక్కర్లేదు. అనుబ్రో స్టార్టింగ్ లో ఎంసెకండ్ అనుబ్రో ఉన్నాడంటే యాక్చువల్ మన దగ్గర డ్రోన్ ఉన్నా కానీ అనుబ్రో ఉంటే ఆటోమేటిక్ గా అది అనుపే హ్యాండిల్ చేస్తాడు. డ్రోన్ తెలుసు కానీ బాగా వచ్చినాయంటే మాత్రం దానికి వన్ ఆఫ్ ద రీజన్ వీడియోలో ఉండి నిజంగా మంచి సపోర్ట్, బాగా కలిసిపోతాడు. లిటరల్లీ మా కజిన్స్ ఉన్నారంటే ఈ రోజు నుంచి మన 11 కజిన్స్ వేస్తా 12 అయ్యారని చెప్పారు. అంత బాగా కలిసిపోయారు. ఇప్పుడు నుంచి ఒక ఫుడ్ బ్లాగ్ చేద్దాం ఉన్న బాహుబలి తాలి తెలుసు కదా. ఏంటి బ్రో ఏంటి అడిగామన్నమాట. మటన్ ఏంటంటే బ్రో ఏముంటే బ్రో ఎగిరేయి ఈదేయి పాకేయని. అది ఎండ్ ఆఫ్ ది అంటే నాకు నువ్వు చెప్పిన దాని కానీ కింద కామెంట్స్ పెట్టినప్పుడు బాగా ఫీల్ అయ్యాను అది. సో నెక్స్ట్ టైం మాత్రం విత్ యూ అండ్ హేమ పెళ్లి భోజనం వేరే అబౌట్ ఎక్స్ప్లోర్ ఫిక్స్ అయిపో, ఓకేనా. సో ఇంకైతే మనం హలీం సలీము బ్లాగ్ కంటే ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అందరూ తెలుసు. ఇంకా చిన్న బుజ్జం ఉంది కదా, బుజ్జం వాళ్ళ అన్నయ్య ప్రత్యేకం చెప్పింది అన్నయ్య మా అన్నయ్యని చూపించని చెప్పి. అంతే చూసావా చెల్లి లవ్వురా, చెల్లి లవ్వురా చూడరా అదిరా చెల్లి లవ్ అంటే. మంచి స్పోర్ట్స్ మ్యాన్ గైస్, లైక్ బాగా ఆడతారు క్రికెట్. కానీ నాట్ ఓన్లీ క్రికెట్, ఆల్ స్పోర్ట్స్ బాగా ఆడతారు. సో ఇదిగో బాబు బాగా బిజీ. నిన్న నైట్ స్టార్ట్ చేశాడు లాగింగ్. అన్నాడు నేను నైట్ బటన్ బాయా మార్నింగ్ ఏంటో. మా అమ్మ మామూలుగానే నేను వీడియోలో తిట్టిందండి. మా వీడియోలన్నీ చూస్తున్నాం. ఇక నాకు ఇంకా ఎలా ఉండదు నాకైతే అర్థమవుతుంది. అయిపోతుంది ఇంకో దోశ వస్తుందండి అందులోకి. దోశ కాదు బిర్యానీలు చెప్పాము, స్టార్టర్స్ చెప్పి ఇంకా తగ్గేది లేదు. ఫుడ్ డిష్లో మాత్రం నిజంగా తమ్ముడు దగ్గర ఐ ఫీల్ ప్రైడ్ అబౌట్. అందుకే నేను ఫుడ్ బ్లాగ్ నాకంటే తమ్ముడిగా చూడే కదండి ఎప్పుడు అదే అంటాను నేను. నెక్స్ట్ ఇంట్లో ఏం జరగబోతుందో నాకు మొత్తం కనిపిస్తుంది ఫ్యూచర్. సో రాండంగా మీట్ అయిన కజిన్ బ్రో, హాయ్ బ్రో. కజిన్ మాట వచ్చాక తెలిసింది, అందుకు కొంచెం సర్ప్రైజ్ కూడా ఉన్నాయి. మీకు ఉండే కొద్ది తెలుస్తే మన వీడియోస్ చూస్తుంటే. ఫుడ్ విషయంలో నీకు బాగా నచ్చింది కానీ ఏదైనా ఒక ఐటమ్? నాకు స్టార్టర్స్ బాగా నచ్చుతాయి ఇక్కడ. నెక్స్ట్ డ్రాగన్ చికెన్ నేను ఎక్కువ ఇష్టపడతాను ఇక్కడ. ఫుడ్ అయిపోయిన తర్వాత అసలు ఏంటి ప్రైజెస్ ఎంత పడింది మాకు? అక్కడ క్రికెట్ అయితే 1 అవర్ ఆడాం, 1 అవర్కి ఎంత పడింది, అండ్ ఇక్కడ ఫుడ్ మొత్తం ఎంత బిల్ ఎంత అయిందని మొత్తం మీకు చెప్తాను. బట్ మన సబ్స్క్రైబ్ కూడా డిస్కౌంట్ ఇస్తాను ఖచ్చితంగా. అది ఎంత అనేది వీడియో లాస్ట్ ఆల్రెడీ మీకు చెప్తాను. సో ఫస్ట్ సెషన్ అయితే అయిపోయింది, అందరూ దోశలు టేస్ట్ చేశారు. సో యాక్చువల్లీ నార్మల్గా అయితే ఒక పద్ధతి ఉండదు కదా స్టార్టర్స్ బిర్యానీ అని. అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం క్రౌడ్ ఎక్కువ వచ్చారు. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల మనకి ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అయితే పంపించారు. సో ప్రెసెంట్ అయితే మనకి పాలకొల్లు కుండ బిర్యానీ వచ్చింది. నిజమా రెడీ టు ఈట్? రెడీ టు ఈట్గా తినేస్తుంది మాకు తెలియదు. సరే టేస్ట్ ఎలా ఉంది చెప్పాలి, తిని ఎలా ఉందో చెప్పు. చూసా ఎంత స్టైలిష్గా క్యూట్గా. తిను నువ్వు తినాలి. ఎలా ఉంది? బాగుందా? అమ్మ ఉన్నలా ఉందా? సో ఇదిగోండి చికెన్ బిర్యానీ తెచ్చేసింది. పాలకొల్లు చికెన్ బిర్యానీ. మనకి స్పూన్స్ అలవాటు లేదు, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. మన స్టైల్లో చక్కగా చేత్తో అలా నిమ్మకాయ పిండుకొని మంచి మసాలా పట్టించి స్పైసీలో వరకు అయితే మాత్రం సూపర్. అంతే ఎప్పుడో మిడ్ నైట్ ఏమేమి దొరుకుతాయని చెప్పేసి గౌరీశంకర్ వీడియో కజిన్స్ చేసా. మళ్ళీ ఆ తర్వాత ఇంతమంది కలిపి వీడియో చేస్తున్నాము. చెప్పేసి ఎలా ఉంది? ఇది నాకైతే నచ్చింది బ్రో, కొంచెం స్పైసీగా ఉంది. స్పైసీ లవర్స్ నాకు తెలిసి చాలా బాగా నచ్చుతుంది. స్పైసీ మాత్రం ఉంది, మసాలా అది ఫ్లేవర్ బాగా తెలుసు. మసాలా ఫ్లేవర్ ఈ మధ్య వల్ల బిర్యానీ అంటే బిర్యానీ లైక్ లైట్ ఉంది. ఇది మాత్రం కొంచెం మసాలా ఫ్లేవర్ వచ్చేసి అది బాగా నచ్చింది నువ్వు చెప్పినట్టుగా. కాకపోతే బేసిక్గా మనకి విజయవాడలో ఎక్కువ నౌతక్కి స్టైల్ ఎక్కువ వైట్గా ఉంటుంది చూడు, ముస్లిం స్టైల్ బిర్యానీ ఫేమస్. అవును, కానీ కొత్తగా ట్రై చేస్తున్నారు. ఇది మామూలు చూడడానికి అదే అనిపించింది. కుండ బిర్యానీ ఓపెన్ చేస్తున్నారు ఇంకోటి. ఫస్ట్ ఓపెన్ గా ఉంది కదా, ఫస్ట్ అనుకున్నాను. కానీ ఇప్పుడే సర్వ్ చేశారు ప్లేట్లోకి వచ్చిన మాత్రం మంచి కలర్ఫుల్గా ఉంది. సో మనకైతే లూజ్ ప్రాన్ ఒకటి అండ్ అపోలో ఫిష్ ఒకటి స్టార్టర్స్ రెడీగా ఉన్నాయి. నార్మల్గా ఏమంటారు మెయిన్ కోర్స్లోకి వెళ్ళాక మళ్ళీ స్టార్టర్స్ టేస్ట్ చేస్తున్నాం. అది కూడా మీకోసం అది ఎలా ఉంది ఏంటి ఏమేమి దొరుకుతాయని ఎక్స్ప్లోర్ చేయాలి కదా. బిర్యానీ తింటుంటే అనుబ్రో గుర్తు చేశాడు, బ్రో ఇంత ఐటమ్ మధ్యలో ఏదో ఒకటి మిస్ అయ్యిందన్నాడు. సో ఆన్ లైక్ అనుప్ ఫేవరెట్ అనమాట. ఒక విషయం చెప్పాలంటే లైక్ లిటరల్లీ ఇది కొంచెం లైట్గా ఉంటుంది నా ఫీలింగ్, దాంతో కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. స్ట్రాంగ్ ఉంటుంది అందుకే ఫర్ ఇండియన్స్. మనకైతే స్టార్టర్స్ వచ్చేసాయి, చిల్లీ మష్రూమ్, లూజ్ ప్రాన్ అండ్ అపోలో ఫిష్. సో బ్రో ఓవరాల్గా నీ ఎక్స్పీరియన్స్ కానీ అసలు ఎలా అనిపించింది? లైక్ క్రికెట్ అండ్ ఫుడ్ ఎవ్రీథింగ్. నేనైతే 8 to 10 years అయింది బ్రో క్రికెట్ ఆడి. సడన్గా ఆడేసరికి ఇంకా చిన్నప్పుడు మెమరీస్. నేను చాలాసేపు మీరు వచ్చి వెళ్ళిపోతున్నారు కానీ నేను కంటిన్యూస్గా ఆడుతూనే ఉన్నా. మనోళ్ళు కూడా ప్లేయర్స్ ఉన్నారు కదా, గ్రౌండ్లో ఎక్కడ ఉండట్లేదు కదా, నిజంగా రియల్ ఎస్టేట్ భూము. అది మాత్రం చాలా బాధాకరమైన విషయం. అది స్కూల్లో గ్రౌండ్ ఉండట్లేదు, బయట సండేలు ఆడుకుందాం అంటే ఖాళీ ఉండట్లేదు. భవనపురం ఎల్ఫై గ్రౌండ్ అని ఉండేది, అన్ని చాలా ఉండేవి. చాలా గ్రౌండ్ ఉండే అన్ని పోయినాయి, చెరుకు అని చెప్పి చాలా అన్ని పోయినాయి. అందరూ ఇంక ఇంట్లో బాల్కనీస్ లో ఆడుకుంటున్నారు. సో ఇలాంటి ప్లేసెస్ పే చేసి ఇంకా మన కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది. సో ఫైనల్గా అయితే
మంచిగా ఆల్మోస్ట్ బాగా తిన్నాము. ఎవ్రీవన్ మెయిన్ థింగ్ ఏంటి తెలుసు, ఇక్కడ ఎక్కడ ఫుడ్ వెళ్తే ఓన్లీ జస్ట్ నార్మల్ టేస్ట్ చేస్తాం, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే మనం అంతసేపు ఆడుంటాం కదా, కొంచెం నార్మల్ కంపేర్ చేస్తే ఆకలి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో కొంచెం ఐటమ్స్ కూడా ఎక్కువ తిన్నాము. మీకు బిల్ ఎంత అయింది ఎవ్రీథింగ్ నేను చెప్తాను. ఇప్పుడు ఏమాత్రం ఇచ్చకుండా మన స్టైల్లో ఓనర్ దగ్గరికి వెళ్ళేసి అసలు ఏంటి మనమైతే కొన్ని ఐటమ్స్ తిన్నాము, అసలు అలా కాకుండా అసలు ఈ థీమ్ ఏంటి, డబుల్ డెక్కర్ థీమ్ ఏంటి, ఇంకేమాత్రం ఇచ్చకుండా మనమైతే వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయినా కార్తీక్ బ్రో ఇంటరాక్ట్ అవుదాం. గ్యాస్ మనకైతే బిల్ వచ్చేసింది, ఓవరాల్ వచ్చేసి 2706 అయింది. అదే కానీ మన ఛానల్ తరపున ఎవరైనా వచ్చి కానీ డిస్కౌంట్ పెడితే కంపల్సరీ 15% డిస్కౌంట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ వచ్చి జస్ట్ బెజవాడ బ్యాక్ ప్యాక్ నుంచి వచ్చని చెప్తే చాలు, మస్ట్ 15%. సో గ్రాబ్ ఇట్ అండ్ ఈ వీడియోని కొంచెం ఎక్కువ స్పెక్ట్ చేయడానికి ట్రై చేయండి. కొత్త కాన్సెప్ట్ని అండ్ మంచి కాన్సెప్ట్ని హౌ టు ఎంకరేజ్. సో అయితే వన్ ఆఫ్ ద పార్ట్నర్ కార్తీక్ బ్రోతో మనం ఇంటరాక్ట్కి రెడీగా ఉన్నాం. సో బ్రో ఏదైనా లేదా కస్టమర్ని పట్టించుకున్నారు లేదంటే ఇక్కడ కొంచెం బిజీగా ఉన్నారు. ఫస్ట్ దీని గురించి మీరు చెప్పారా? సో ఇది ఐస్ క్రీమ్ ల్యాబ్ వినిపేరు. సో బేసికల్లీ ఇక్కడ లైవ్ ఐస్ క్రీమ్స్ చేస్తాము. అంటే మీరు ఆర్డర్ పెట్టాక మిల్క్ నుంచి స్కూప్ దాకా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కస్టమర్ మేము చేసిస్తాము. సో దీంట్లో నో ప్రిజర్వేటివ్స్, నో ఎడిటివ్స్, నో కలర్, నో టేస్ట్ ఎన్హాన్సర్స్. ఓకే, అంటే ఇప్పుడు మనం రెడీమేడ్గా ఐస్ క్రీమ్ తింటూ ఉండేవాళ్ళం, ఇది ఏంటంటే జస్ట్ ఇప్పుడు మన ఎదురుగా చేస్తారా? సో మీరు ఇన్నాళ్ళు బయట ఎక్కడ తిన్నా కూడా అది ఒక ఫ్రీజర్లో పెట్టి ఒక 6 months దాన్ని పెట్టి దాన్ని 1 year అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, ఎన్ని నెలలైనా అవ్వచ్చు, దాన్ని స్కూప్ చేసి మాత్రమే మీరు ఎలా వచ్చిందో ఐడియా లైక్ ఇలా ఇవ్వాలి. సో ఇది మనము మేము బేసికలీ మేము దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక దుబాయ్ మాల్లో తిన్నాం యాక్చువల్లీ. ఓకే. సో అక్కడ వాళ్ళు చాలా ఫేమస్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ దుబాయ్ బ్రాండ్ ఇది. సో దాన్ని మనం ఎలాగైనా విజయవాడ తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళతో మాట్లాడి ఇక్కడ మేము సెటప్ చేయడం జరిగింది. గ్రేట్లీ అప్రిషియేటెడ్. ఒక్కసారి అయితే ఐస్ క్రీమ్ ల్యాబ్ అంట, నిజంగా ల్యాబ్ యాక్చువల్లీ 300+ ఐటమ్స్ ఆన్ ఆర్డర్ బేసిస్, ఏ ఫ్లేవర్ అయినా ఎనీ ఐటమ్ మేము 300+ ఐటమ్స్ ఏ ఆర్డర్ బేస్ మీద చేస్తారంట. ఇప్పుడు నాకైతే నా ఫేవరెట్ వచ్చేసేసి బటర్ స్కాచ్. నాకు బటర్ స్కాచ్ రెడీ అవుతుందా? షూర్. జనరల్గా ఒక 45 seconds to 1 minute పడుతుంది. 45 seconds 1 minute, వెరీ సింపుల్. గైస్ ఇక్కడికి వస్తే చూడడం మాత్రం మర్చిపోవద్దు, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. అఫ్కోర్స్ మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అట్రాక్టివ్గా. ఫైనల్ ఇది లోపలైతే ఐస్ క్రీమ్ ఫామ్ అయింది. నేను అడిగాను ఈ పాలు ఎక్కడి నుంచి వస్తాయండి అని. పాలు కూడా మన లోకల్ పాలు అనుకుంటే పప్పులో కాలేసినట్టే, ఇవి కూడా లైక్ పేటెంట్ రైడ్ కదా, సో వాళ్ళే పంపిస్తూ ఉంటారు. గైస్ ఏదో మూవీలో చూపిస్తుంటాం కదా, లైక్ మేఘాల్లో తేలుతున్నట్టు. మేఘాల్లో మబ్బుల్లో మనకి ఏమంటారు సినిమా షార్ట్స్ వస్తూ ఉంటాయి కొన్ని, ఆ షార్ట్ దీని ద్వారా వస్తాయి అనిపిస్తుంది. ఇప్పుడు క్రేజీ బాగా వచ్చింది ఐస్ క్రీమ్. అయితే స్కూప్ చేస్తారు. ఇప్పుడు మన ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి మనకు అలాగా గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడైతే ఇంటరాక్ట్ అవుతాం. సో హియర్ ఇస్ ద ఐస్ క్రీమ్ ఫర్ మీ. థ్యాంక్ యూ రియల్లీ. నాకు కళ్ళెదురుగా ల్యాబ్లో తయారు చేసిన ఐస్ క్రీమ్ ఫస్ట్ టైం తింటున్నాను. థ్యాంక్ యూ. సో హ్యాండ్ మేడ్ ఐస్ క్రీమ్ ఈజ్ వెరీ ప్రీషియస్. టేస్ట్ కూడా చాలా బాగుంది. కార్తీక్ బ్రో చెప్పండి అసలు మనకి ఇలా డబుల్ డెక్కర్ కాన్సెప్ట్ అసలు ఏంటి? డబుల్ డెక్కర్ అంటే ఏంటి? సో ఈ కాన్సెప్ట్ మనం 2019లో స్టార్ట్ చేసాం. సో హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో పెట్టాము. సో ఒక 4 containers పైన పెట్టామన్నమాట. ఒక డెక్క పైన ఒకదాన్ని పెట్టాము. సో దాని నుంచి వచ్చింది డబుల్ డెక్కర్ అనే పేరు. సో దాన్ని హైదరాబాద్లో పెట్టి తర్వాత అక్కడ ఫుడ్ కోర్ట్ పెట్టాక సో విజయవాడలో కూడా సిమిలర్ కాన్సెప్ట్లో పెడదామని చెప్పి. అంటే ఇప్పుడు మనకి అక్కడ 2 layers ఉంది. సో వీ కెన్ సే డబుల్ డెక్కర్. యా ఎగ్జాక్ట్లీ. సో డబుల్ డెక్ బస్సులో మనం పైన కూర్చుంటారు, కింద కూర్చుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూడా మన కింద సీటింగ్ ఉంది, పైన సీటింగ్ ఉంది. సో సేమ్ అందుకనే దీనికి డబుల్ డెక్కర్ అనేది పేరు పెట్టాం మంచి. ఓకే. అండ్ ఇంకా మన దగ్గర స్పెషాలిటీ, వన్ ఆఫ్ ద స్పెషాలిటీ గ్రౌండ్ అండ్ ఇది ఏదైతే ఉంది. వన్ మోర్ థింగ్, ఐస్ క్రీమ్ వేసి తింటున్నాం కదా, రియల్ ఐమ్ ఫీలింగ్ ఇట్. చాలా బాగుంది, మస్ట్ ట్రై. ఫస్ట్ చూడండి హౌ దే ఆర్ మేకింగ్ అని, తర్వాత తినండి, మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లిస్ట్కి మనకి స్టాల్స్ అసలు ఓవరాల్గా మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ పరంగా లెటర్ మేము 6 o'clock వచ్చాము. 6 o'clock వచ్చి 10 o'clock మాకు టైం తెలియలేదు. 1 hour ఇక్కడ సరిపోయింది. 1 hour ఒక వ్లాగింగ్ చేసుకుంటూ 2 hours ఫుడ్ తినడం అంటే ఒక ఈజీగా 3 hours అయితే మేము స్పెండ్ చేయొచ్చు. షూర్. సో మనకి మేజర్ ఇక్కడికి వచ్చేసరికి క్రికెట్ ఉంటుంది, ఫుట్బాల్ ఆడొచ్చు, క్రికెట్ ఆడొచ్చు. తర్వాత మన మేజర్ అట్రాక్షన్ వచ్చేసరికి మన కిచెన్స్. ఓకే. సో ఒక్కొక్క కిచెన్ ఒక్కొక్క ఊరి నుంచి వచ్చారు. సో మనకి ఇప్పుడు బిర్యానీ తీసుకుంటే అది పాలకొల్లు కొండ బిర్యానీ. ఆ తర్వాత మనం స్టార్టర్స్ తీసుకుంటే అది ధర్మావరం చేంజ్ వచ్చాడు అనమాట. ఓకే. సో అది టేస్టీ టంగ్. సో అది ధర్మావరం నుంచి పెట్టాడు. సో మనకి ఐస్ క్రీమ్ ల్యాబ్ అనేది దుబాయ్ నుంచి వచ్చింది. అది మీరే ఓన్నా? మీరు చూసారా కాబట్టి మీరే ఐస్ క్రీమ్ ల్యాబ్ మొత్తం మాది. ఆఫ్ కోర్స్. అండ్ తర్వాత నెల్లూరు రుచులు, అది నెల్లూరు టేస్ట్ అనమాట. సో మనకి వేరే ఎక్కడికి వెళ్ళినా కూడా జనరల్లీ యూ విల్ హ్యావ్ లోకల్ ఒకటే ఫుడ్ ఉంటుంది, సిమిలర్ రెగ్యులర్ టేస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు అనమాట. యునైటింగ్ ఆల్ డిఫరెంట్ టేస్ట్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అనేది
అనేది మన మెయిన్ కాన్సెప్ట్. అది కాకుండా మనకి మేజర్ అట్రాక్షన్ డాట్ గేమ్స్ ఒకటి ఉన్నాయి. డాట్ గేమ్స్ అండ్ మనకు పజిల్ ఫీలింగ్ ఒకటి ఉంది, మీకు చూపించలేదు నేను. మేబీ ఇంట్రోలో వచ్చి ఉండొచ్చు కానీ నేనైతే చూపించలేదు మీకు. వాళ్ళు సర్వ్ చేసే టైం లోపల మనం పజిల్ కానీ ఫిల్ చేస్తే ఎంత 5 to 10% డిస్కౌంట్ ఇస్తాము. గ్రేట్, రియల్ అప్రిషియేట్, కొంచెం క్రియేటివ్గా అనిపించింది. బికాస్ జనరలీ ఫుడ్ మేకింగ్, బెస్ట్ ఫుడ్ మేకింగ్ విల్ టేక్ అట్లీస్ట్ 15-20 minutes. సో ఇఫ్ ఇట్ ఈస్ రెడీలీ మన ఫ్రిడ్జ్లో ఉంది తీసామంటే 5 minutes ఎవరైనా తెచ్చేస్తారు. బట్ దాన్ని ఆర్డర్ పెట్టాక చేయడం అనేది 15-20 minutes ఖచ్చితంగా పడుతుంది. కానీ ఆ 20 minutes కూడా కస్టమర్స్ని ఎంగేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే మేము ఆ గేమింగ్ అనేది పెట్టాము. అది కాకుండా మనకి ఇప్పుడు లైవ్ స్క్రీనింగ్ ఉంది. సో వన్ ఆఫ్ ద హైలైట్ థింగ్ హ్యావ్ టు సే, ఐపీఎల్, ఎస్పెషల్ ఐపీఎల్ కదా, ఇక వచ్చిన దగ్గర నుంచి క్రికెట్ లవర్స్కి మనం ఏం మాట్లాడతాం వాళ్ళ హెడ్ ఉంటుంది. ఎందుకంటే ఆ స్కోర్ ఎంత ఇదే సరిపోతుంది అనమాట. నిజంగా వన్ ఆఫ్ ద. ఇంకోటి ఇప్పుడంటే ఐపీఎల్ వేస్తున్నారు నార్మల్ టైంలో. సో నార్మల్ టైంలో మనకి ఓటీటీ ఏవైతే కొత్త సినిమాలు వచ్చాయో, సో ఓటీటీ సినిమా దాకానే మేము అక్కడ స్క్రీన్ చేస్తాం. కొత్త ఎక్స్పీరియన్స్. సో ఓటీటీ సిరీస్ కానివ్వండి, లేదంటే నెట్ఫ్లిక్స్లో ఏమొచ్చినా కూడా ఎనీ న్యూ మూవీ వచ్చినప్పుడు కూడా వెంటనే నెక్స్ట్ డే మీకు అక్కడ స్క్రీనింగ్ ఉంటుంది. సూపర్. సో మనకి మేజర్ అడ్వాంటేజ్ ఇక్కడ ఈవెన్ క్రికెట్ ఆడడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు జనరల్గా 1 hour కానీ బుక్ చేసుకుని 3 గంటలు ఆడిన బ్యాచ్లు కూడా ఉన్నాయి. ట్రూ. బికాజ్ ఎందుకంటే వాళ్ళు టైర్నెస్ అనేది ఫీల్ అవ్వదు. ఈ రోజు కూడా మేము చిన్న పాప ఉంది, మా చెల్లి ఉందని చెప్పేసి, కానీ లేదంటే మేమైతే ఒక 2-3 hours ఈజీగా ఆడేసేవాళ్ళం. ఓకే, చిన్న పాప ఉంది కదా, చెల్లి ఆకలిస్తుందని నేను తినాలన్నప్పుడు అఫ్ కోర్స్ పిల్లలు కదా ఇంకెళ్ళేసి మేము ఫుడ్ తిన్నాం. లేదంటే ఒక 2-3 hours ఈజీగా ఆడేయచ్చు. చెప్పిన ఎన్విరాన్మెంట్ అలా క్రియేట్. పిల్లలంటే గుర్తొచ్చింది. సో మనకి మార్నింగ్ 5 to 7:30 ఇక్కడ పిల్లల కోసము యోగా, మెడిటేషన్, డ్యాన్స్ క్లాసెస్ ఇక్కడ మార్నింగ్ ఇక్కడే జరుగుతాయి. సో మనకి స్పెషల్ డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు. సో జుంబా చేపిస్తారు పెద్దవాళ్ళ కోసము, పిల్లల కోసము వాళ్ళు పెయింటింగ్ కానివ్వండి, లేదంటే ఏమైనా మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, లేదంటే డ్యాన్సెస్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకి వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ, క్లాసికల్ డ్యాన్స్ అండ్ బోత్ వెస్టర్న్ డ్యాన్స్. ఇంకోటి మీకు హైలైట్ గా నేను మాట్లాడుకోవాల్సింది, ఇప్పుడు ఫుడ్ ఫెస్టివల్ అన్నారు. వాట్ అబౌట్ ఫుడ్ ఫెస్టివల్? సో నేను చెప్పాను ఆల్రెడీ ఇంట్రోలో కూడా, లైక్ నేను ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు, జస్ట్ నాకు ఉన్న నాలెడ్జ్తో చెప్పాను. మీరైతే చాలా క్లారిటీ ఇస్తారు. సో ఫుడ్ ఫెస్టివల్ తప్పకుండా. సో మనకి April 30th అండ్ May 1st సాటర్డే సండే ఒక గ్రాండ్ ఓపెనింగ్ విత్ ఫుడ్ ఫెస్టివల్ అనేది ప్లాన్ చేస్తున్నాము. సో జనరల్లీ మనం ఎనీ గ్రాండ్ ఓపెనింగ్ మీద వెళ్తే ఒక సెలబ్రిటీని పిలిచో లేదంటే హంగామా చేసి చేస్తారు. బట్ మేము అలా కాదు. వీ వాంట్ టు గెట్ కస్టమర్స్ అండ్ గివ్ కస్టమర్ బెనిఫిట్స్. ఓకే. సో వాట్ ఎవర్ ఎక్స్పెండిచర్ వీ వాంట్ టు డూ, దట్ హ్యాస్ టు గో టు ద కస్టమర్, బికాస్ కస్టమర్ ఈజ్ అవర్ ఇంపార్టెంట్. సో అందుకని మేము ఒక 35+ items 349 rupeesకి ఇద్దామని చెప్పి ఆ 2 days ప్లాన్ చేసాము. గుడ్ ఐడియా. సో దాని పేరు కుంభకర్ణ తాళి అని చెప్పి పెడుతున్నాము. కుంభకర్ణ తాళి ఆ నేమ్ లోనే ఉంది కుంభకర్ణ. సో కుంభకర్ణ తాళిలో నేను అక్కడ చూసిన 15 items కి 20 items కి నేను షాక్ అయ్యాను. మీరు ఇంకో 30, టోటల్ 35 items ఎందుకంటే ఆల్మోస్ట్ కష్టమేమో అందరూ తినలేరు. బట్ దే ఆర్ ఫుడీస్ హూ ఆర్ ద కుంభకర్ణాస్. సో మేబీ మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు లేదా కుంభకర్ణ తినేచ్చేమో, నా వల్ల అయితే కాదు. సో ఆ రోజు మనకి ఒక డీజే నైట్ ఉంటుంది, ఈవెంట్స్, గేమింగ్స్ ఉంటాయి. ఓకే. సో మనకి ఫుడ్ ఫెస్టివల్ అవుతున్నంతసేపు మనకి డీజే సాంగ్స్, డాన్సెస్, అలాగే వచ్చిన కస్టమర్స్కి ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఉంటాయి. ఓకే. అండ్ వాళ్ళు విన్ అయితే గిఫ్ట్స్ ఉంటాయి, వోచర్స్ ఉంటాయి. సో లాట్ ఆఫ్ పాసిబుల్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మేబీ కూర్తే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను సపరేట్గా. నేను నాకు కానీ కన్వీనియంట్గా ఉండే ఆ రోజు టైం కానీ కూర్తే డెఫినెట్లీ ఐ ట్రై టు కమ్ బ్రో అండ్ ఐ ట్రై టు ఎక్స్ప్లోర్ ఇట్. రావాలి. ఐ ట్రై మై బెస్ట్. అండ్ ఇప్పుడు 349 rupees అన్నారు కదా, జనరల్గా దాని ప్రైస్ ఎంత ఉంటుంది? సో జనరల్గా దాని ప్రైస్ 649. సో బికాస్ ఆఫ్ ఫుడ్ ఫెస్టివల్ దాని ఫ్లాట్ 50% ఆఫ్తో మేము పెడుతున్నాం. ఓకే. ఈవెన్ 649 కూడా ఫైన్, ఎందుకంటే మేము బార్బిక్యూలోకి తింటే నాకు అక్కడ ఐటమ్స్ అన్ని చూసినప్పుడు బార్బిక్యూలో ఎన్ని ఐటమ్స్ కనపడతాయి అన్నీ అక్కడ కనపడ్డాయి. రైట్. ఎవ్రీథింగ్ గైస్. ఆ ఐటమ్ పేరు స్టాల్ ఏమి ఉండదు, డబుల్ డెక్కర్ స్పెషల్ అంటే అది. సో మీకు ఒక చిన్న సస్పెన్స్ యాక్చువల్లీ. సో మనకి నెక్స్ట్ విత్ ఇన్ వీక్లో కాకినాడ స్టైల్లో 25+ items ఒక బొట్ట భోజనం అనేది ఇక్కడ మనం స్టార్ట్ చేయబోతున్నాం. అంటే బొట్లో పెట్టిస్తారా? సో బొట్లో పెట్టి దానిపైన అరిటాకు వేసి దానిపైన చేపల పులుసు, నాటుకోడి కూర, ఇవన్నీ పెట్టి ఒక 25+ items మనకు ఒక 159 rupeesకే మనం ఇక్కడ మధ్యాహ్నం లంచ్, డిన్నర్ సర్వ్ చేస్తాం. నేను నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళి ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేస్తాం అన్నమాట, 2వ సారి 3వ సారి వెళ్ళను. కానీ మీరు చెప్పే ఐటమ్స్ చూస్తుంటే 2వ సారి 3వ సారి కూడా రప్పించేలా ఉన్నారంటే మీరు చెప్పే ఐటమ్స్ అంత అట్రాక్టివ్గా ఉన్నాయి. ఎంత కాస్ట్ ఉండొచ్చు బుట్ట భోజనం? సో మనకి ఒక 2 persons సరిపోతే 159 rupees. సో తర్వాత దాంట్లో 349 rupees ఉంటుంది. దాంట్లో ఒక 4-5 people తినచ్చు. ఓకే, ఫైన్. సో అది హోమ్ డెలివరీస్ కూడా ఉన్నాయి మనకి. సో ఈవెన్ మీరు వాట్సాప్ చేసినా, ఫోన్ చేసినా విత్ ఇన్ విజయవాడకు కూడా మీరు ఒక మేబీ 30 minutesలో స్విగ్గీ, జొమాటో పోటీ పడుతూ మేము తీసుకొస్తాం. గ్రేట్, రియల్లీ అప్రిషియేట్.
ఆల్ ది బెస్ట్ బ్రో మీ 4 Thank you, మెంబర్స్కి. thank you. హోప్ యూ గెట్ సక్సెస్ సూన్. సో గైస్ మీరైతే సపోర్ట్ చేయండి. అండ్ మన తరపున ఎవరు వచ్చినా కానీ బెజవాడ బ్యాక్ ప్యాకర్ అని చెప్తే చాలు, ఇక్కడ మీరు ఏ యాక్టివిటీ చేసినా దాంట్లో కంపల్సరీ 15% డిస్కౌంట్ ఉంది బ్రో. డామ్ షూర్ డన్ 50% డిస్కౌంట్. జస్ట్ గ్రాబ్ ఇట్ అండ్ వీడియో ఇంకా షేర్ చేయండి, ఎక్కువ మంది ఇచ్చేలాగా ట్రై చేయండి. ఆఫ్ కోర్స్ బాగా నచ్చుతుంది, ఫ్యామిలీతో బాగా రావచ్చు, వీకెండ్ ఫ్రెండ్స్తో మంచిగా చిల్ అవ్వచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకా నేనైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. ఇంకెలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన స్టే ట్యూన్ బెజవాడ బ్యాక్ ప్యాకర్ అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేనైతే వీడియోని ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ బెజవాడ బ్యాక్ ప్యాకర్. జై హింద్.